రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు మరోసారి నిరసన చేపట్టారు. రాహుల్ నివాసం నుండి రాజ్ ఘాట్ వద్దకు గాంధీ స్మృతి వనానికి ర్యాలీగా వెళ్లినటువంటి బస్సును మధ్యలోనే పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎటకేలకు గాంధీ స్మృతి వనానికి చేరుకున్నారు. ఇక నీట్ పేపర్ లీకేజీతో ఆత్మహత్యలకు పాల్పడినటువంటి విద్యార్థులకు కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించనున్నారు. గాయపడిన విద్యార్థులకు కూడా అండగా ఉంటామంటూ తెలియజేశారు. విద్యార్థుల డిమాండ్లకు ఇండి కూటమి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా రాహుల్ గాంధీ వెల్లడించారు. నీట్ లీక్ వల్ల సూసైడ్ చేసుకున్నటువంటి విద్యార్థులకు నివాళులర్పిస్తామని తెలియజేశారు. విద్యార్థుల పక్షాన పోరాటానికి మేమంతా ఏకతాటిపై ఉన్నామంటూ కూడా ఇండియా కూటమి ఎంపీలు స్పష్టం చేశారు. We are MPs, we are not armed, we are not violent. We want to visit Gandhi Smriti where Gandhiji was shot. This is a sacred place. We are coming here to pay homage. Why are there so many policemen? Why are there hundreds and thousands of policemen? What are they afraid of? We saw there were barricades all around and the buses were stopped. We were in the bus for almost 30 minutes. Why? I mean, you should ask them, what is this sense of panic that seems to have gripped? And Mr. Narendra Modi has to remove. How long you continue here? He has to remove the education minister and he has to apologize. How long you? शांतिपूर्ण तरीके से यहाँ पर धरना देंगे, अपना रोष प्रकट करेंगे. రైట్ ఇక నీట్ పేపర్ విషయంలో సంబంధించి కూడా ఇటు ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు మరోసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక వారు నిరసన దిశగా కూడా రాజ్ ఘాట్ కు చేరుకొని స్మృతివనంలో కూడా నివాళులర్పించేందుకు కూడా ముందుకెళ్తున్నారు. అయితే మార్గ మధ్యంలోనే పోలీసులు కూడా దీనికి సంబంధించి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఆ బస్సును కూడా అడ్డుకున్నారు. రైట్ ఇక మొత్తానికి చూస్తే ఇండి కూటమి నేతకు సంబంధించి కూడా అటు ఎంపీలు కూడా ఇండి కూటమికి సంబంధించిన ఎంపీలు కూడా తమ పూర్తి మద్దతు ఇటు నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి విద్యార్థులకు అలాగే ఈ సందర్భంగా ఆత్మహత్యకు పాల్పడినటువంటి విద్యార్థులకు అలాగే గాయపడినటువంటి విద్యార్థులకు కూడా సంపూర్ణ మద్దతు అలాగే వారికి నివాళులు అర్పించే విధంగా కూడా మేము ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా కూడా ఇటు కేంద్ర సర్కార్ మెడలు వంచి తీరుతామంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్ సాయి, మొత్తం మీద అంటే ఢిల్లీలో గత కొద్ది రోజుల నుంచి కూడా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి పెద్ద ఎత్తున అంటే ప్రతిపక్షాలు కావచ్చు లేదంటే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వాళ్ళ ఎంపీలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి కూడా ఆయన కూడా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది కేంద్ర ప్రభుత్వం విధి విధానాలపైన. అదేవిధంగానే ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటే కూడా ఆయన కూడా మీడియా ముఖంగా కూడా అంటే చెప్పడం జరిగింది. అయితే తాజాగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే విద్యార్థి సంఘాల్లో కొంతమంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. గోపీనాథ్ ఒక్క నిమిషం రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. क्या प्लान रहेगा? अभी कुछ डिसाइड हो पाया है? ये बुज़दिल लोग पुलिस को सारा देश से पलटन मंगा के कनॉट प्लेस में दुकानें जबरदस्ती बंद करवा दिए. बच्चों पे जिनके हाथ में कोई हथियार नहीं उनके ऊपर मार पीट करके ऐसे करे हैं. इसका परिणाम इनको भुगतना पड़ेगा. बकवास मत करो. स्टूडेंट के लिए सरकार जागती नहीं है, अंधी है, बहरी है. तब तक हम लोग प्रोटेस्ट जारी रखेंगे.
ये पूरे देश के बच्चों का, युवाओं का सवाल है। जिस तरह से ये हिटलर शाही कर रहे हैं, ये सहने योग्य नहीं है। एक तरफ पूरा देश खड़ा है, दूसरी तरफ ये तानाशाह खड़े हुए हैं। अब मुझे लगता है उनकी जो गिनती है वो शुरू हो चुकी है। स्वागत यहाँ पे गांधी स्मृति पे पहुंच चुके हैं आप लोग, कितनी देर रुकने का प्लान है अभी? प्लान कोई पहले मीडिया को बता के करते हैं, फिर भी हम आए हैं इतना तक था, फिर देखेंगे। రైట్, మొత్తం మీద ఇటు నీట్ పేపర్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం మొత్తంగా రాజకీయ రంగు పులుముకున్నట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇటు ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ఇండి కూటమి ఏదైతే ఉందో ఇటు విద్యార్థుల పక్షాన నిలబడుతుందంటూ కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మొత్తం మీద రాజ్ ఘాట్ కు చేరుకొని అక్కడ మృతి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి నివాళి అర్పించే విధంగా కూడా వారు అక్కడ కొవ్వొత్తుల ప్రదర్శన కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇటు పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం అక్కడ మన విజువల్స్ చూస్తున్నాం. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా నిరసన చేస్తా ఉన్నారు. మొత్తం మీద ఇటు మాజీ మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు అయినటువంటి చిదంబరం కానివ్వండి, తర్వాత ఇండి కూటమి ముఖ్య నేతలు, అలాగే ఇండి కూటమి భాగస్వాములు కూడా అక్కడ చేరుకొని ఇటు నీట్ ప్రశ్నాపత్ర లీకేజీ వ్యవహారంలో భాగంగా ఆత్మహత్య చేస్తున్న విద్యార్థులకు, అలాగే గాయపడినటువంటి విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాటిగా ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు మరోసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాహుల్ నివాసం నుండి రాజ్ ఘాట్ వద్ద గాంధీ స్మృతి వనానికి కూడా ర్యాలీగా వెళ్లినటువంటి బస్సులు మధ్యలోనే పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎటకేలకు గాంధీ స్మృతి వనానికి చేరుకున్నారు. నీట్ పేపర్ లీకేజీలో ఇక ఆత్మహత్యకు పాల్పడినటువంటి విద్యార్థులకు కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించనున్నారు. గాయపడినటువంటి విద్యార్థులకు అండగా ఉంటామని, విద్యార్థుల డిమాండ్లకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా రాహుల్ గాంధీ వెల్లడించారు. ఇక నీట్ లీక్ వల్ల సూసైడ్ చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పిస్తున్నారు. बाहर पकड़ के चले यार।